వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే శిరీష అలియాస్ బరెలక్క ఈ రోజు ఆవిడ పూర్తి స్థాయిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా వార్తల్లోకి వచ్చారు గతంలో ఎలక్షన్ టైంలో సో అదే విధంగా తన ఒక సోలోగా ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు కేసీఆర్ సర్కార్ విధానాలను విమర్శిస్తూ తాను ఇంజనీరింగ్ చదివిన ఎక్కడ తనకు ఏదైతే ఎక్కడ జాబ్ నోటిఫికేషన్ లేకపోయిన కారణంగా తను నిరుద్యోగిగా మిగిలిపోయినంటూ కూడా ఆమె ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈ క్రమంలోనే తను ఒక గేదెల ఫామ్ను పెట్టుకున్నానంటూ కూడా ఆమె వార్తల్లోకి రావడం జరిగింది ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మారారని అనుకోవాలి ఇక ఆ తర్వాత అలాంటి శిరీష అలియాస్ బరెలక్క అని కూడా ఆమెకు పేరు వచ్చింది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ఆ తర్వాత రోజుల్లో ఆమె ఇటీవల మొన్నటి ఎన్నికల్లో కూడా తాను కేసీఆర్ సర్కార్ మీద పోటీ అంటూ కూడా కొల్లాపూర్ బరిలో నిలుస్తున్నానంటూ ఒక సంచలనానికి అయితే తెరదీశారు అయితే ఓవర్ నైట్ ఆమె యూట్యూబ్ స్టార్గా మారిపోయారు ఎప్పుడైతే కొల్లాపూర్ లాంటి ఒక స్థానం నుంచి ఆమె పోటీకి నిలబడ్డారో అటు జూపల్లి లాంటి వాళ్ళతో తలపడే సిచ్యువేషన్ అయితే ఆ రోజున తెర మీదకి వచ్చింది అటు పోటాపోటీగా అన్ని పార్టీల నుంచి కూడా అభ్యర్థులు నిలబడే పరిస్థితుల్లో చాలా ధైర్యంగా ఆమె ముందుకు వచ్చింది మొన్నటి ఎన్నికల్లో ఒక సోలో ఇమేజ్ అయితే చాలా తక్కువ సమయంలోనే క్రియేట్ చేసుకుంది చాలామంది నిరుద్యోగులు కేసీఆర్ సర్కార్ మీద గ్రూప్ 1 నోటిఫికేషన్స్ విషయంలో కావచ్చు ఉద్యోగాల కల్పనలో కావచ్చు ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులంతా కూడా బరెలక్కనిలో ఆమెలో తమను చూసుకున్నారు ఆమె నిజంగానే ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ప్రాంతాలకు అతీతంగా నియోజకవర్గాలకు అతీతంగా ఆమెకు ఒక విశేష జనాదరణ అయితే లభించింది ఈ సమయంలోనే అన్ని పార్టీల నుంచి పలువురు ఆమెకు ఫండింగ్ కూడా కొంతమంది ఆమెను సపోర్ట్ చేసే నిరుద్యోగులు ఆమెకు ఫండ్ కూడా చేయడం జరిగింది సో నిజంగానే ఆ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఆమె నిలబడినట్లయితే అటు దాదాపు 15,000 ఓట్లు కూడా ఆమె చేజిక్కించుకునే అవకాశం ఉందని ఒక సర్వేలు కూడా వచ్చాయి ఈ క్రమంలోనే ఆమె అన్ని ఓట్లు చీల్చితే ఈరోజు ఆ ఓటు అటు బీఆర్ఎస్కి దెబ్బ పడుతుందా కాంగ్రెస్కి దెబ్బ పడుతుందా అన్న చర్చ కూడా జరిగింది అయితే పూర్తి స్థాయిలో ఆమె ఏదైతే తన ప్రచారంలో టీఆర్ఎస్ వైపు నుంచి ఒక దాడి జరగడం కానీ ఇక అన్ని మీడియా అంతా కూడా ఆమె మీద ఫోకస్ చేసిన తీరు కానీ నిజంగానే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే కాదు ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు ఆవిడ సో అలాంటి శిరీష మొన్నటి ఎన్నికల్లో అయితే అందరి అంచనాలకు మాత్రం పూర్తి స్థాయిలో అందుకోలేకపోయారనుకోవాలి ఆమె పూర్తి స్థాయిలో ఎన్నికల్లో డబ్బులు పంచిన తీరు కావచ్చు అంతగా ఎఫర్ట్ పెట్టని తీరు కావచ్చు హఠాత్తుగా తెర మీదకి వచ్చిన ఒక విధానం కావచ్చు కేవలం ఆమె 3,000 లోపే ఓట్లకు మొన్నటి ఎన్నికల్లో కొల్లాపూర్లో పరిమితమైన పరిస్థితి అయితే ఉంది ఇక ఆ తర్వాత ఆమె పూర్తి స్థాయిలో ప్రజెంట్ అయితే సైలెంట్ అయి ఉన్నారు అన్ని ఓట్లు అంత ఈజీగా ఓవర్ నైట్ వచ్చినాయంటే కూడా అందులో మనం దాన్ని నిజంగానే మెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయితే అలాంటి బరెలక్క ఈ రోజున రేపటి ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీ చేయబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి అది కూడా ఈరోజు మనం చూసినట్లయితే శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు అలియాస్ పాలమూరు ఎంపీగా ఉన్నారు ఆయన టీఆర్ఎస్ నుంచి సో ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం కూడా సిద్ధమైంది కేసీఆర్ కూడా ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను కూడా ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది కొన్ని చోట్ల అలాంటి వాటిలో ముందు చెప్పుకోవాల్సింది అయితే పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం అనే చెప్పుకోవాలి సో ఇప్పుడు అక్కడి నుంచి శ్రీనివాస్ రెడ్డి అయితే ఎంపీగా ఉన్నారు సో అలాంటి ఎంపీని మరోసారి అక్కడి నుంచి తలపడబోతున్నారు అయితే వేరే కాంగ్రెస్ వైపుకి వచ్చినట్లయితే ఈసారి మరి అక్కడి నుంచి ఎవరిని ఎంపీగా పెట్టాలి అనే దాని మీద కాంగ్రెస్లో ఒక నెగోషియేషన్ అయితే ఉంది అక్కడి నుంచి ఎవరిని దించాలి అని కూడా సో ఇప్పటికైతే ఒక అభ్యర్థుల పేరైతే 2-3 పేర్లు వినిపిస్తున్నా అక్కడి నుంచి ఎవరిని దించాలి అనే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి అంటే ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు అలాంటి సిచ్యువేషన్లోనే ఈరోజు మరోసారి ఎంపీగా పోటీ చేసి తన సత్తా ఏందో నిరూపించుకోవాలని బరెలక్క కోరుకుంటోందని కూడా అంటున్నారు ఈరోజు ఆమె శిరీష నిజంగా కోరుతోందా మిగతా పార్టీలు అన్నీ కలిసి నిజంగా మిగతా నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు లేకపోతే చాలామంది కలిసి తటస్థులు అందరూ కలిసి ఆమెను ఎంపీ ఎన్నికల్లో ఫైట్కి దించాలని కూడా ఆలోచన చేస్తున్నారు అవసరమైతే తాము ఫండింగ్ చేస్తాం మీరు ఎలాగైనా ఎన్నికల్లోకి వెళ్ళాలంటూ కూడా వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉన్నారని కూడా ఆమె సన్నిహితులు అయితే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అయితే ఆమె పాపం మొన్నటి చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగానే అటు అధికార పార్టీ నుంచి కూడా దాడులను ఎదుర్కొంటూ వచ్చింది ఆమె ఆశించిన స్థాయిలో కనీసం జనం 10,000 ఓట్లు కూడా ఆమె కట్టబెట్టిన పరిస్థితి ఉంది మొన్నటి ఎన్నికల్లో ఆ బిట్టర్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఈరోజు ఆమె ఎంతవరకు ఎంపీ ఎన్నికల్లో నిలబడుతుందా అన్న అనుమానం అయితే అందరికీ ఉంది కానీ ఆమెకు వచ్చిన ఒక 2,500-3,000 ఓట్ బ్యాంక్ కూడా అది తక్కువ సంఖ్య అయితే కాదు అందుకే ఈరోజు ఆమెను చాలామంది అయితే ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎలాగైనా సరే ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని కూడా ఆమెను ఫోర్స్ చేస్తూ ఉన్నారు సో ఈ దిశగా ఈ రోజున శిరీష ఆలోచన చేస్తుందని కూడా అంటున్నారు ఈసారి సోలోగా కాకుండా స్థానికంగా ఉన్న ఏదైతే కొంచెం లోకల్ పార్టీస్ చిన్న చిత్కా పార్టీలతో కలుపుకున్న పోటీ చేసినట్లయితే నిజంగానే అటు అధికార కాంగ్రెస్తో పాటు ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలకు కూడా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వస్తున్నాయి ఇక ఈ క్రమంలోనే అటు బీజేపీ లాంటి పార్టీలు ఇటు బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఆమె ఓట్ బ్యాంక్ తమ వైపు టర్న్ చేసుకోవాలని చరిష్మాన్ అని కూడా చూస్తున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున బరెలక్క ఎంపీగా పోటీ చేయబోతున్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి నిజంగా మరోసారి ఆమె ఎంపీగా పోటీకి నిలబడ్డట్లయితే మరోసారి తెలంగాణ సమాజం ఆమెను యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఆమె ఎంతవరకు ఎంపీ ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు